ఈ రోజు సంగారెడ్డిలోని టిపిటిఎఫ్ కార్యాలయంలో జాతీయ విశ్వజన కళామండలి సమావేశం రిటైర్డ్ ప్రిన్సిపాల్ అనంతయ్య గారి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జాతీయ అధ్యక్షులు మాస్టర్ జి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాస్టర్ జి మాట్లాడుతూ గౌతమ బుద్ధ అంబేద్కర్ పూలే కాన్షీరాం తాత్వికతను వ్యాప్తి చేసే ప్రధాన ఏజెండానే విశ్వజన కళా మండలి అజెండా అన్నారు. బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బీరయ్య యాదవ్ మాట్లాడుతూ జనాభా ప్రకారం ఎవరి వాటా వారికి దక్కాలని అన్నారు. బీసీలకు మరింత రాజకీయ భాగస్వామ్యం ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవయ్య కార్పొరేషన్ ఈడీ గొల్ల ఆంజనేయులు, ముప్పారం పద్మారావు, సుమలత, మీనాక్షి, మధుచంద్ర, రమేష్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశం జిల్లా కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకుంది. జిల్లా అధ్యక్షులుగా మధుచంద్ర, ప్రధాన కార్యదర్శిగా బాలరాజ్, మహిళా అధ్యక్షురాలుగా సుమలత, ప్రధాన సలహాదారుగా బీర యాదవ్లను ఎన్నుకున్నారు. పార్లమెంటరీ వ్యవస్థలో ఉన్న పార్టీలైనా ప్రతి పార్టీలో కూడా ఉన్నత వర్గాలే నాయకత్వం వహించడం మనం చూస్తున్నాం. సోకాల్డ్ కమ్యూనిస్ట్ పార్టీలో ఫ్రంట్ లైన్ అంతా కూడా బ్రాహ్మిన్స్. ఆ రకంగా ఉన్నటువంటి దాన్ని ఈవెన్ విప్లవోద్యమాలు కూడా ఈ క్యాడర్ అంతా మనవాళ్ళు. క్యాడరు రుండన్నగాని లీడరు గమ్మన్నన అంటాడు ఇంకొక దగ్గర. క్యాడరు రుండన్నగాని లీడరు గమ్మన్నన, మళ్ళా దళితుడై ఈ దేశాన్ని నిన్నేలొద్దన్న. ఇట్లా ఆ పాట రాసి బాగా చర్చ పెట్టి చాలా మంది బయటకు వచ్చారు. యూజీలో నుంచి కూడా బయటకు వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత వాళ్ళతో మేమంతా జట్టు కట్టి దళిత రచయితల కళాకారుల మేధావుల ఐక్యవేదిక అనేది ఒక 92-93లో ఎప్పుడో ప్రారంభించినాము. ఈ బహుజనులకు రాజ్యాధికారం తీసుకోవాలి, ఓట్ హమారా రాజ్ తుమారా నహీ చెల్లేగా కాన్సీరామ్ గారు చెప్పారు. అట్లా ఆయన తీసుకొచ్చి ఆయన మీద కూడా చక్కటి పాటలు రాశాడు. అంబేద్కర్ అయ్య రథము ఇక కాన్సీరాము నడిపేది కాన్సీరాము ఇక ఎట్లా ఎగురదయ్యో నీలి జెండా. ఇక్కడనే ఇది ఫైనల్ చేసినాం. ఇరిగిపల్లిలో క్యాంప్ చేసినప్పుడు మధుచంద్ర అటెండ్ చేసాడు. ఇరిగిపల్లి కల్చరల్ క్యాంప్ వర్క్షాప్లో ఈ లాల్ కిల్లాలో నీలి జెండా అనేది ఆ కాయినింగ్ దొరకలేదు. చాలా రకాలుగా చెప్పుకొచ్చినాం. లాస్ట్కి ఇది సూట్ అయింది. మన కరెంట్ ఆఫీస్లో అకౌంట్ ఆఫీసర్ ఉండే అనంతరామ్ అని, ఆయన ఈ భూమి గురించి ఇందాక మాట్లాడినాం కదా, బాబా ఆయన సభ్యత్వం తీసుకోక స్తబ్దుగా ఉండు, సభ్యత్వం తీసుకోక స్తబ్దుగా ఉండు, నామినేటు పదవస్తే ముందే పొందు. ఇట్లా చేసే మనువాదులు మన రాజ్యం గుంజుకుండ్రు, ఇట్లా చేసే మనువాదులు మన రాజ్యం గుంజుకుండ్రు. నువ్వు గట్ల చేసి నీ రాజ్యం తిరిగి గుంజుకోవాలి. దండా పట్టుకోకు జంపడి ఉండు, నిద్రేసుకోకు ముందు నీ ప్రయోజనమే నీకు ముఖ్యంగుండు, నీ ప్రయోజనమే నీకు ముఖ్యంగుండు. అందుకే ఎండకు ఆ గొడుగు పడుతూ ఉండు. అధికారం పదవి కొరకు పోరాడుతుండు, అధికారం పదవి కొరకు పోరాడుతుండు. నీ ఆ క్షణమును సిగ్గు కాస్త సంపుతూ ఉండు. ఇట్లా చేసే మనవాదులు మనల దొక్కుతుండ్రు, ఇట్లా చేసే మనువాదులు మనల దొక్కుతుండ్రు. నువ్వు గట్ల చేసి ఆ నీచుల భూమిలోకి దొక్కాలే. జెండా పట్టుకో జెండంబడి ఉండు, అందరేసుకోకు ముందు రోజు రోజు పెంచుతూ ఉండు, నీ శక్తిని రోజు రోజు పెంచుతూ ఉండు. అది నిర్వీర్యం కాకుండా కాపాడుతుండు.
నీ శత్రువును ప్రతిరోజు భయపెడుతుండు, నీ శత్రువును ప్రతిరోజు భయపెడుతుండు, కాని పొరపాటున యుద్ధానికి దిగకుంటుండు. ఈ నీతిన మనువాదులు చాణక్యుడి నీతి అండ్రు, ఈ నీతిని మనువాదులు చాణక్యుడి నీతి అండ్రు, నీ నీతిని మాని శ్రీ కాశీరాముదండ మోదండ పట్టుకోకు జండంబడి ఉండు, ఇద్దరేసుకోకు ముందు వరుసలో ఉండు, సభ్యత్వం తీసుకోక స్తబ్దుగా ఉండు, సభ్యత్వం తీసుకోక స్తబ్దుగా ఉండు, నామినేట్ పదవి వస్తే ముందే పొందు. ఇది అవకాశం. కాంచరామ్ ఏమన్నాడు? అరే కొన్ని వేల సంవత్సరాల నుంచి మాకు అధికారం లేదురా, అధికారం ఇస్తా అంటే సైతాంతో దోస్తుంది. అవకాశవాదులం కావాలి మనం, అవకాశవాదులం అయ్యి దేశాన్ని మళ్ళీ తిరిగి తీసుకోవాలి. మొదటగా దళిత మహాసభ మీటింగ్ తోటి మాకు పరిచయం ఏర్పడ్డది అనుకుంటా. ఇంకోటి కూడా వాడారు మీరు, పుట్టినావు నాకు వాళ్ళే, అది బాగా బాగా పోయింది. అది సో అది బాగా పోయింది. కాంశీరామ్ భావజాలాన్ని ఇద్దరు బాగా తీసుకెళ్లారు. ఒకటి మాస్టర్జీ అయితే, రెండవది నారగోని, అంటే పుస్తకాల పాటలు. తెలంగాణ ఉద్యమము శేఖర్ చెప్పినట్టు దీనికంటే ముందు భక్తి ఉద్యమం కూడా ఉంది భారతదేశంలో. అదే దీనికి మూలం. అంటే ఏమైనా పొగడాలన్నా తిట్టాలన్నా పాటల ద్వారా, కబీర్దాసు కానీ ఇంకెవరు కానీ రాజులను కూడా పొగడాలన్నా తిట్టాలన్నా చెట్టు మీదనో పుట్ట మీద వేసి తిట్టేవారు. ఆడవాళ్ళు కూడా మనకు నాటేసే దగ్గర, కలుపు దగ్గర బాధలు, ఆ బతుకమ్మ పాటలు ఇవన్నీ కూడా కల్చరల్ ఇదంతా వచ్చింది. ఇప్పుడు మనం ప్రజెంట్ సిచ్యువేషన్ను, ఫ్యూచర్ సిచ్యువేషన్ను, గతంలో జరిగినది తీసుకొని మనం ఎటు ప్రయాణం చేయాలి. మన గొంతులు, మన మెదడులు ఎప్పుడు విమర్శ చేస్తున్నాయి తప్ప మార్గము చెప్తలేదు, దాని సొల్యూషన్ చెప్తలేదు. కాంశీరామ్ చెప్పిండు, అంబేద్కర్ చెప్పిండు, మనం పాటిస్తలేదు. ఎప్పటికీ అగ్రకులాలు, ఆధిపత్య కులాలు, వాళ్ళు అగ్రకులాలు గారు, ఆధిపత్య కులాలు గారు. ఎవడు పాలకుడైతే వాడు ఆధిపత్య కులం అయితే మనం కూడా అవుతాం. జాంబవంతుని చరిత్ర తెలుసు. మావాడే మొత్తం రాజ్యం వెళ్ళిన మంగళూరు చెప్తున్నారు, గొల్లూరు చెప్తున్నారు, సాకులూరు రాజులు అంటున్నారు. నిన్న మొన్న విశారద మహారాజు మేము మహారాజులు అంటున్నారు, మళ్ళీ పాదయాత్ర చేస్తున్నాం. ఇవన్నీ చెప్పుకున్న కంటే అందరం కలిసి బీఎస్పీ అనేది తాత్వికం. ఇప్పుడు మనం బీఎస్పీ పార్టీని పట్టుకొని ఏడ్చుకుంటూ పోతే అయ్యేది కాదు, పోయేది కాదు. కాంశీరామ్ మనకు రోల్ మోడల్, అంబేద్కర్ రోల్ మోడల్, అంతకంటే ముందు గౌతమ బుద్ధుడు, పూలే. వాటిని అన్నిటినీ రంగరించి ఏం చేద్దాం. ఇక మన పొద్దుదాకా తెల్లదాకా వీడిని వాడు వాడిని వీడు తిట్టుకుంటే మాలలు మా బీసీలను ఎస్సీలను ఇది తిట్టుకుంటూ పోతే ఇది రాదు. దీనికి ఈ కల్చరల్ వింగ్ అనేది ఏదైతే ఉందో ఇది కంపల్సరీ ఉండాలి, జీవం లాంటిది. రాజకీయ ప్రస్థానం కానీ ఏదన్నా సందేశం పోవాలన్నా, సిద్ధాంతం ప్రచారం కావాలన్నా. నేనున్న లైవ్లో తెలంగాణ ఉద్యమంలో పాటలు వాడినాక అన్నం తినకుండా కూడా పోయిన కళాకారు. అలా బస్ కిరాయి కూడా వెళ్ళే, ఇచ్చేటోడే ఉన్నాడు, దిక్కు వాడికే లేదు, లీడర్ అంటే తీసుకోలేదు అప్పుడున్న పరిస్థితులు. సో అది మొత్తం మీద అది మంచిగా జరిగింది. ఎందుకంటే ఒక సందర్భంలో అంబేద్కర్ గారు చెప్పారు, చిన్న రాష్ట్రాల వలన చిన్న సమూహాలు అధికారంలోకి వచ్చును, అధికార వికేంద్రీకరణ జరుగునని ఆయన ఎక్కడో దగ్గర కామెంట్ చేసింది. అది జరిగింది. ఒక సందర్భం